నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఇవాల్టి హైరింగ్‌లో 2 కంపెనీస్ ఉన్నాయి. ఇవి 2 కూడా మిడ్ రేంజ్ కంపెనీస్. ఒక కంపెనీ వచ్చేసి ఈపీఏఎం కంపెనీ అండ్ ఇంకో కంపెనీ వచ్చేసి టెక్‌రాగ్ కంపెనీ. ఇది చాలా రోజుల నుంచి హైరింగ్ చేసుకుంటుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ టు ఫాలో దిస్ ఛానల్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ముందొచ్చే డిసెంబర్, జనవరి, నవంబర్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్, జనవరిలో మల్టిపుల్ హైరింగ్స్ ఉంటాయి. ఎందుకంటే కెరియర్ ఎవరైనా స్టార్ట్ చేసేది విత్ డిసెంబర్, జనవరి నుంచే. అండ్ ప్రీ ప్లేస్‌మెంట్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ జరిగేది కూడా జనవరి నుంచే. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఎందుకంటే మల్టిపుల్ హైరింగ్స్ అండ్ మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ అనేది ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. బిగ్ ఎంఎన్‌సీస్ హైరింగ్ చేసుకుంటాయి కాబట్టి మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఒక్క లింక్ మీరు మిస్ అయినా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మాస్ హైరింగ్ అనగానే అందరూ మాస్ హైరింగ్ అంటేనే చూసి చూడనట్టు హైర్ చేసుకుంటారు. తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ మాస్ హైరింగ్స్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ వాకిన్స్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. అండ్ ఇవాల్టి హైరింగ్‌లో ఫస్ట్ హైరింగ్ వచ్చేసి ఈపీఏఎం కంపెనీ నుంచి. అండ్ ఈ కంపెనీలో వీళ్ళు జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెసిగ్నేషన్‌కి హైర్ చేసుకుంటున్నారు. సో దట్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. ఇవి చాలా బేసిక్‌గా అడుగుతారు. దెన్ ఊప్స్ కాన్సెప్ట్స్‌ని డెప్త్‌గా అడుగుతారు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంప్లిమెంటేషన్స్‌లో జరుగుతుంది కాబట్టి సో దట్ ఊప్స్ కాన్సెప్ట్స్‌ని చాలా ఇన్ డెప్త్‌లో అడుగుతారు. ఇది మిడ్ రేంజ్ కంపెనీ కాబట్టి ఇంకా చాలా స్ట్రాంగ్ క్వెషన్స్ అడగొచ్చని నా ఒపీనియన్. అండ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఏదో ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా గానీ, పైథాన్ గానీ, సీపీపీ గానీ ఏదో ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. అండ్ ఎస్‌క్యూఎల్‌లో మైఎస్‌క్యూఎల్ గానీ అండ్ ఎస్‌క్యూఎల్ 10G గానీ అండ్ ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫ్యామిలియర్ విత్ సిస్టమ్ గిట్‌హబ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ డిప్లాయ్‌మెంట్ అండ్ రిలీజింగ్ ద గిట్ ఫైల్స్ ఇవన్నీ తెలిసుండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ మంచిగుండాలి. టీమ్ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయేలాగా ఉండాలి. దెన్ వీళ్ళ రిక్వైర్మెంట్స్‌కి పాన్ ఇండియా లొకేషన్ ఉంది. వీళ్ళు ట్రైనింగ్‌లో 27,500 ఇస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ 8 ఎల్‌పీఏ వరకు ఇవ్వచ్చు. 8 ఎల్‌పీఏనే ఇస్తారు అని చెప్పలేము. ఎందుకంటే ఇది మిడ్ రేంజ్ కంపెనీ కాబట్టి ఎంతైనా ఇవ్వచ్చు. 8 ఎల్‌పీఏ వరకు ఇవ్వచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మల్టిపుల్ హైరింగ్స్‌లో నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి టెక్‌రాగ్ ఆర్గనైజేషన్ నుంచి. ఇది నేను రిజిస్ట్రేషన్ చేసుకోండి, అప్లై చేయండి అని చెప్పను. ఎందుకంటే ఇది ప్రీవియస్‌లీ 2-3 మంత్స్ బ్యాక్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇవాళ అసైన్‌మెంట్ లింక్ అండ్ అసైన్‌మెంట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ చాలా ఉంది కాబట్టి వాళ్ళు రిజల్ట్స్ అండ్ అసైన్‌మెంట్స్ లింక్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. అకార్డింగ్ టు దట్ మీరు ఆల్రెడీ ప్రీవియస్‌లో అప్లై చేసి ఉంటే మీ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. కంపల్సరీగా అసైన్‌మెంట్ అండ్ రిజల్ట్స్ వచ్చుంటాయి. మీరు ఈ ఆపర్చునిటీని ఆల్రెడీ అప్లై చేసి ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే టెక్‌రాగ్ వాళ్ళకి చాలా మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు మల్టిపుల్ బ్రాంచెస్‌ని ఓపెన్ చేయబోతున్నారు. సో దట్ మేక్ ష్యూర్ టు చెక్ యువర్ మెయిల్స్. జంక్ మెయిల్స్‌లో చెక్ చేయండి. ఎనీ అవుట్‌లుక్ మెయిల్ యూజ్డ్ అయితే దాంట్లో చెక్ చేయండి. మీరు కంపల్సరీగా మెయిల్ వచ్చిందో రాలేదో చెక్ చేసుకొని నేను వాళ్ళ నంబర్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కోండి. మీకు ఎందుకు మెయిల్స్ రాలేదో మీరు వాళ్ళని రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. వాళ్ళకి యాస్ ఆఫ్ నౌ ఏందంటే మల్టిపుల్ సబ్మిషన్స్ అండ్ మల్టిపుల్ అసైన్‌మెంట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళ డేటాబేస్ అనేది హ్యాండిల్ చేయలేకపోతుంది. ఎందుకంటే మిడ్ రేంజ్ కంపెనీ కాబట్టి మిడ్ రేంజ్ లాగానే సబ్మిషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళు రిక్వైర్మెంట్‌ని పెంచుతున్నారు. అండ్ డేటాబేస్ స్ట్రెంగ్త్‌ని పెంచుతున్నారు. అండ్ కంపెనీ క్వాలిటీని కూడా పెంచుతున్నారు. అండ్ అన్నీ పెంచడం వల్ల హైరింగ్ కూడా పెరుగుతుంది. సో దట్ మేక్ ష్యూర్ టు చెక్ యువర్ మెయిల్స్. ఎందుకంటే ప్రీవియస్‌లీ అప్లై చేసిన వాళ్ళకి ఇదొక అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు అప్లై చేసి ఎగ్జామ్ రాయాలంటే ఇది అవ్వదు. ఎందుకంటే చాలా ప్రీవియస్‌లీ 2-3 మంత్స్ బ్యాక్ అప్లై చేసిన వాళ్ళకి ఈ హైరింగ్ అనేది అప్లికబుల్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛానల్‌లో మల్టిపుల్ హైరింగ్స్‌ని పెడతాను. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఎందుకంటే మల్టిపుల్ హైరింగ్స్ అనేవి జనవరిలోనే ఉంటాయి. జనవరి వరకు కంపల్సరీగా ప్లేస్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్.